हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 Cosmic Evolution in 7 stanzas from the book of ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 210వ పాఠము 12/11/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ shining in every creature, O hidden love, embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం దేనికి అధ్యయన కార్యక్రమం పెట్టుకున్నామంటే may each who feels himself as one with thee.
మొత్తానికి సంబంధించిన వాడు, ఆధారమైన వాడు ఎవరు ఉన్నారు, వాటితో మనం ఒకటి అని మనకి అనుభూతి చెందినప్పుడు, అయితే మన ఇద్దరం వరకే ఆగిపోకుండా మనము ఆ దైవము, మన ఇద్దరము ఒకటే, దైవంలో మనం ఏకత్వం చెందటం అక్కడతో ఆగిపోకుండా, నో, హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. మిగతా వాళ్ళు కూడా అంతే కదా, మిగతా జీవులందరూ, అది ఖనిజ వర్గు కావచ్చు, వృక్ష వర్గు కావచ్చు, జంతు వర్గు కావచ్చు, ఏదైనా కానీ ప్రతి అణువణువు ఆయనతోనే ఏకత్వం చెంది ఉంటాయి కాబట్టి ఎవరికి వాళ్ళుగా. ఇప్పుడు మళ్ళీ మిగతా అందరూ చూసుకుంటే మిగతా అందరితో కూడా మనం ఒకటిగానే. నో ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. ఇప్పుడు మిగతా వాళ్ళతో కూడా మనం ఏకత్వమే అన్నట్టుగా అనుభూతి చెందటం కోసం ఇక్కడ మొత్తంగా అటు దైవంతోనూ ఇటు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవులతోనూ, అంటే సమస్త జీవులు కూడా ఆయనతోనే నిండి ఉన్నారు కాబట్టి మనం అందరితోనూ ఏకత్వం అనుభూతి పొందటం కోసం అది ఉంది. ఆల్రెడీ మనం ఏకత్వానుభూతిలోనే ఉన్నాం. అయితే ఆ స్థితిని మనం మర్చిపోయాం. అది గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సృష్టిలో ఎటువంటి కార్యక్రమం జరిగినా అది దేనికేసి వెళ్తుంది, మర్చిపోయిన దానిని గుర్తు చేయడం కోసం. మనం ఈ సంఖ్యల గురించిన, అంటే స్టాంజా 1లో ఉన్నాం. మనం మొదటి స్టాంజా వివరించుకుంటున్నాం. మొదటి స్టాంజాలో 9వ శ్లోకానికి వచ్చాం. అంటే అదంతా ప్రళయ స్థితిని గురించి వర్ణిస్తూ ఉంది. అదంతా ఆ 9 శ్లోకాలు కూడా. అంటే ఈ సందర్భంగా సంఖ్యల గురించిన వివరము తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం సంఖ్యల దగ్గరికి వచ్చాం. సంఖ్యలంటే అదొక్కటే కుదరదు, దాంతో పాటు రూపము, శబ్దము, వర్ణము అవి కూడా కలిసి ఉంటాయి దీంట్లో. వల్ల 4 గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ 4 ఉన్నాయా అంటే లేదు, మొత్తం 7. ఆకల్ట్ కీబోర్డ్లో ఈ 4 ఉన్నాయని చెప్పుకున్నాం ముందు మనం. కానీ మొత్తం ఉన్నవి 7 కీస్ ఉన్నాయి, 7 మీటర్లు. అయితే ఆ 3 ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు, ఇవి క్రమంగా వస్తాయి. మనం 6వ ఉపజాతిలో, 6వ మూల జాతిలో వెళ్ళేటప్పుడు కల్లా మనకి ఇంకొకటి అనుభూతం అవుతుంది. ఇట్లా ప్రస్తుతానికి మనకి ఈ 4కి సంబంధించిందిగా మనం చెప్పుకుంటున్నాం. ఈ 4 మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి పంచభూతాల్లాగానే మొత్తం 7 భూతాలు ఉన్నాయి మనకి. కానీ 5 భూతాలే మనకి, ముఖ్యంగా 4 అందుబాటులోకి వచ్చింది. ఒకటి ఆకాశం అంటే అది ఎలాగో వదిలేసేస్తే మిగతా 4 భూతాలు మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా 2 భూతాలు మనకి అందుబాటులోకి రావాలి. అలాగే ఇవి కూడా ఇంకా 3 ఆ కీబోర్డ్లోనే కీస్, ఇంకా 3 కీస్ మనకి అందాల్సిన అవసరం ఉంది. మనకు అందినటువంటి 4 కీస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏంటి ఆ 4 కీస్ అంటే, ఈ సృష్టి సమస్తము వాటితో తయారు చేయబడింది కాబట్టి వాటినే తాళం చేతులుగా తీసుకుని ఈ సృష్టి రహస్యాల్లో ఉన్నటువంటి ఆ కోశాగారానికి, ఆ నిధికి, దానికి వేసిన తాళం తీయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సృష్టి రహస్యాల్ని మనం అవగతం చేసుకోవడానికి. అది ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆ తాళం చేతులు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి అవి. ఈ తాళం చేతుల కోసం మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. తాళం కూడా ఎక్కడుంది? మనలోనే ఉంది. ఇక తాళం తీసి చూడటమే, అనుభూతి చెందటమే ఇక మనం. దీంట్లో మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అంటే వేదము, పురాణాలు వీటికి సంబంధించి ఎట్లా ఈ అంకెలతో నిండి ఉన్నదో. అంకెలు ఒక్కటే చెప్పుకుంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఆ అంకెలతో పాటు
రూపము తప్పనిసరి, వర్ణము, శబ్దము అవి కూడా కలిసిపోయి ఉంటాయి దాంట్లో. ఇంకొకటి ఏంటంటే సప్త వ్యాకృతులు. ఈ సృష్టిని ఉద్భవింపజేయు వ్యాకృతులు అంటే ఉచ్చారణములు 7గా చెప్పబడినవి. 7 లోకాలు ఎలాగైతే ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా 7 ఉచ్చారణములుగా. ఏదైనా కానీ ఇదేంటి, మాట ఎలాగైతే వ్యక్తమవుతుందో వైఖరి వాక్కుగా, సృష్టి కూడా అలాగా ఆయన యొక్క వైఖరి వాక్కుగా ఇది వ్యక్తమవుతుంది ఆయన దగ్గర నుంచి, సృష్టికర్త నుంచి. అందు భూహు, భువహ, సువహ అనునవి 3ను ముఖ్యములు. దీని మీద మనకి గాయత్రి మంత్రం చెప్పుకోవడం జరుగుతుంది ఈ 3 వ్యాకృతులకి సంబంధించి. ఎందుకంటే సృష్టి 3 స్థాయిలలో 7 విధములుగా అది చిట్ట చివరికి వ్యక్తమైంది. వ్యక్తమయ్యేటప్పుడు కల్లా 3 స్థాయిలు దాటి ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా ఆ విధంగా ఇక్కడ వ్యక్తమైంది అన్న దాన్ని చెప్పడం కోసం భూహు, భువహ, సువహ ఆ 3 వ్యాకృతులు. మళ్ళీ ఇంకా మొత్తంగా చూస్తే 7 వ్యాకృతులు ఉన్నాయి. దానికి సంబంధించి అది విడిగా మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. వీనిని మొదట వేరుగా చెప్పుటయు, పిదప మిగిలిన 4తో కలిపి 7గా ఉచ్చరించుటయు వేదమంత్ర వినియోగమున కనిపించు. మిగతావేంటి? భూహు, భువహ, సువహ ఇవి 3. మహః, జనః, తపః, సత్యం అవి 4. ఇవే లోకాలుగా కూడా మనం చెప్పుకుంటున్నాం. దీనిని అనుసరించి మొదట భూమి, చంద్రుడు, సూర్యుడు అనబడు నాభులు ముఖ్యంగా పనిచేయుచున్నవని సెంటర్స్ కేంద్రముగా, భూమి కేంద్రముగా, చంద్రుడు కేంద్రముగా, సూర్యుడు కేంద్రముగా 3 కేంద్రాలుగా పనిచేయుచున్నవనియు, అంతకన్నా వేరుగా భూమి చుట్టూను 7ను పనిచేయుచున్నవనియును గ్రహింపవలె. అందు మొదటి 3ను ప్రధాన ధర్మములుగాను, సోలార్ ప్రిన్సిపల్, లోనార్ ప్రిన్సిపల్, ఎర్త్ ప్రిన్సిపల్. మిగిలినవి 7ను వేరుగా గ్రహములను, దేహధాతువులను ఉత్పాదించు ప్రజ్ఞలనియును ప్లానెటరీ ప్రిన్సిపల్స్ గా గ్రహింపబడను. మిగిలిన 7 గ్రహాలుగా ఉన్నాయి. ఆ గ్రహాలు ప్లానెటరీ ప్రిన్సిపల్స్ గా, అవి దేహధాతువుల్ని 7 ధాతువుల్ని అవి రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అనే 7 ధాతువుల్ని ఉత్పాదించేవి ఆ 7 గ్రహ ప్రజ్ఞలు. ఆ 7 గ్రహ ప్రజ్ఞలు ఆ 7 ధాతువుల్ని మన దేహంలో చేస్తూ ఉన్నాయి. ఇంకా 7 ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటినీ అది ఉత్పాదిస్తూ ఉన్నాయి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో. దీనిని అనుసరించి మొదట 3 వ్యాకృతులు, తరువాత 7 వ్యాకృతులు ప్రాణాయామాదులలో నిమిడి ఉన్నవి. ఈ సృష్టి సంపూర్ణంగా వ్యక్తమగుటలో 3x7 21 సమిధలుగా నేర్పడి 3 స్థాయిలలో భూహు, భువహ, సువహ అనే ఒక్కొక్క స్థాయిలో 7 విధములుగా 3 × 21గా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే దానికి సంకేతంగా అట్లా ఎందుకు చేస్తున్నాం? ఈ సృష్టి మొత్తంతో మనం అనుసంధానం అవటానికి. అట్లా 21 సమిధులు అక్కడ పెట్టేటప్పటికి, ఆ 21 సమిధులతో మనం యజ్ఞం చేసేటప్పటికి ఆ 21గా ఏదైతే ఉందో అంటే 3x7 ఆ మొత్తంతో మనం అనుసంధానం అవుతాం. ఇట్లా అనుసంధానం అవడం కోసం సృష్టి యజ్ఞము జరుగుతున్నదని పురుష సూక్తము చెప్పుచున్నది. మొదటి 3 వ్యాకృతులను ఐతరేయమునకు కారణముగు త్రికోణ శక్తిగా పనిచేయదు. ఆబ్జెక్టివిటీ సృష్టి వ్యక్తమవటానికి. మిగిలిన 4ను ఆ శక్తికి పీఠముగు చతుష్కోణ శక్తిగా పనిచేయదు. ఈ విషయమును వివరించినవి ప్రాచీన తంత్ర గ్రంథములు. తంత్ర అంటే, తంత్రము అంటే అల్లిక. అంటే ఏ విధంగా అల్లిక చేయబడింది ఇదంతా. ఒక బట్ట ఉంది, అది నిలువు పోగులు, అడ్డపోగులతో అది నేయబడి ఉన్నది. కానీ మనకేం కనిపిస్తుంది? బట్ట కనిపిస్తుంది.
దారపోగులు మనకు కనపట్లేదు. నిలువుగా అడ్డంగా ఉన్న దారపోగులు మనకు కనపట్లేదు. మనకేం కనిపిస్తుంది? మనకి కనపడే దాన్ని ఏమంటున్నాం? బట్ట అని ఒక పేరు పెట్టాం. కానీ అదేంటి అక్కడ ఉంది? దారపోగులు. దారపోగులతో నేయబడినటువంటి అన్నది మనకి కనపట్లేదు కాబట్టి బట్ట అని అంటున్నాం. అందుకే ఆ రహస్యాన్ని అంటే మనము చూస్తున్నాము. మన ఎదురుగానే ఉంది ఆ దారపోగులు. కానీ దారపోగులు మనకి అంతుబట్టటం లేదు. దారపోగులు ఉన్నట్టుగా మనకి గమనికలోకి రావటం లేదు. అందుకే బట్ట బయలు అని అంటున్నాం. అంటే ఆ బట్ట బయలు అంటే రహస్యాన్ని విప్పడం. అంటే అది దారపోగులతో ఉన్నది. అన్న విషయం తెలిస్తే అట్లాగే ఇదంతా దైవముతో నిండి ఉన్నది. దైవంతో నిండి ఉన్నా గాని వేరే పదార్థంతో తయారు చేయబడి వేరే రూపాలుగా ఉంది. వేరే పదార్థముగా ఉంది అన్నట్టుగా మనకనిపిస్తుంది. అందుకని దీనికి వేరే భౌతిక సృష్టి అన్నట్టుగా దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. కానీ ఇది ఎట్లాగుంది? దైవంతో నిండి ఉన్నది. అందుకే అది రహస్య సత్య సూత్రం. అంటే సత్యంతో నిండి ఉన్నది మొత్తం. సత్యంతో నిండి ఉన్నది గానీ, సత్యము మనకి అందుబాటులో లేదు. గమనికలోకి లేదు మనకి. అందుకని రహస్యముగా దాగి ఉండిపోయిందది. దారపుగలు ఎట్లాగైతే రహస్యముగా దాగిపోయి ఉన్నాయో, మరి దారపుగలు రహస్యముగా ఉన్నాయా? మనం చూడటం లేదు వాటినంతే. మనం దాన్ని చూడకుండా మొత్తాన్ని కలిపి బట్ట అనేసేస్తున్నాం. అట్లాగే ఇక్కడ సత్యాన్ని చూడకుండా మనం ఇది సృష్టి అని అనేసేస్తున్నాం. లేకపోతే భూలోకము అని అనేస్తున్నాం. మొత్తం దేనితో నిండి ఉన్నదో ఆ పేరు చెప్పడం లేదు మనం. దారపోగులు అనే పేరు చెప్పటంలా మనం. దైవము అనే పేరు చెప్పటం లేదు. ఆ విషయాల్ని వివరించడానికే ఇట్లా ఇవన్నీ తంత్రము, తంత్ర గ్రంథములు ఆ అల్లిక. అందుకే 64 తంత్రములు అమ్మవారి గురించి చెప్పేటప్పుడు వస్తుంది. 64 తంత్రములు అని. 64 అల్లికలతో ఇది సృష్టి చేయబడి ఉన్నది. ఈ విషయమును వివరించినవి ప్రాచీన తంత్ర గ్రంథములు. అంటే త్రికోణ శక్తి, చతుష్కోణ శక్తి. దాన్ని మనం బొమ్మగా వేస్తే ఈ శక్తులు ఛందోగణములు గ్రూప్స్ ఆఫ్ పీరియాడిసిటీస్ గాను, వాగ్గణములు గ్రూప్ ఆఫ్ అటరెన్సెస్ గాను మన యందు ఏర్పడుచున్నవి. చతుష్కోణముపై నిలబడిన త్రికోణాకారముగా ఇవి ఏర్పడును. ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. ఈ త్రికోణంలే దళములుగా మొత్తం ఒక పద్మం వలె వ్యక్తము. దీనిని అనుసరించి అంకెలకు అధిదేవతలకు ప్రజాపతులు 3x4 12 గాను పేర్పు చేసి సంవత్సరము అందలి మాసములు కల్పించుతున్నారు. ఇట్టి పేర్పులే యజ్ఞమందలి ఇటుకల పేర్పులుగా చైన విద్య చెప్పుతున్నది. మనం ఆ ఇటుకలను ఏర్పాటు చేయటం కూడా ఎన్ని ఇటుకలు పెట్టాలి, ఇటుకలు ఎట్లాగా అమర్చాలి, ఏ దిక్కున ఎట్లాగా అమర్చాలి, ఇవన్నీ కూడా ఈ సృష్టికి అనుగుణంగా ఇట్లా యజ్ఞం చేయటం ద్వారా ఏమవుతుంది? సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నమూనాగా మనం ఇక్కడ దీన్ని ఆచరిస్తూ ఉండేటప్పటికి దానితో మనం అనుసంధానం అవటం జరుగుతుంది. దాంతో ఆ మొత్తం ఏర్పాటు మనలో ఆ ఏర్పాటు పట్ల మనం మేల్కాంచడం జరుగుతుంది. ఏర్పాటు పట్ల మనం మేల్కాంచడం అంటే ఏంటి? సమస్తము దైవముతో నిండి ఉన్నది అన్న ఒక్క విషయం. అంతేగాని రహస్యాలు తెలుస్తాయి. చాలా చాలా రహస్యాలున్నాయి. ఇవన్నీ తెలుసుకోవటం అనేది కాకుండా వీటన్నిటి యందు అసలైన రహస్యం ఏంటి? ద సీక్రెట్ డాక్ట్రిన్. అసలైన ఒకే ఒక రహస్యం. సమస్తము దైవంతో నిండి ఉన్నది. దాన్నే సత్యము అంటున్నాము. దైవం అనేటప్పుడు కల్లా రకరకాల పేర్లు వస్తున్నాయి.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పేరు చెప్తూ మా దైవమే ప్రధానమైంది, మిగతా అన్ని తూచి అన్నట్టుగా, అవన్నీ కాదు అన్నట్టుగా ఇట్లాగా రకరకాల మాటలు వస్తున్నాయి. సత్యము అంటే ఇంకా దాన్ని అటు ఇటు చేయటానికి లేదు. అందుకే సత్యమేవ జయతే అని మనం మన యొక్క దేశం ముద్రలో పెట్టుకుంది. మనం 4 సింహాలతో పాటు సత్యమేవ జయతే. ఈ పేర్పుతో కూడిన జీవ ప్రజ్ఞ ఆకాశాండమున పద్మకోశముగా నేర్పడును. అందు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వము, అధస్వను దిక్కులు ఏర్పడును. అంటే 4 దిక్కులు, ఊర్ధ్వము అంటే పైన, అధస్సు దిగువ, 6 దీంతో. దీని రూపకల్పనమును రుద్రాభిషేకం నందలి మహాన్యాసమున గుర్తింపవచ్చు. ఈ పద్మకోశమునే గాయత్రి ధ్యానమున అరవింద యుగళము, డబుల్ పిరమిడ్ అని చెప్పు. ఈ విధంగా సప్త వ్యాకృతులకు సంబంధించిన విషయం ఇది. తర్వాత భావార్థ ప్రకాశంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఈ సంఖ్యలకి సంబంధించి. ఇట్లా చేసేటప్పుడు ఏమైంది, మనకి మొత్తం దేంతో నిర్మాణం జరిగిపోయింది, మొత్తం ఈ సృష్టి నిర్మాణానికి ఏది ఆధారమైంది? సంఖ్యలు, రంగు, అలాగే శబ్దము, రూపము. ఈ 4 ప్రధానంగా ఉన్నాయి. అంటే మిగతా 3 కూడా ఉన్నాయి, అవి మనకి అందుబాటులో లేదు కాబట్టి వాటిని చెప్పుకోవట్లేదు. ఆ 3 కూడా కలిసి ఉన్నాయి దీంట్లో. మొత్తం 7 విధాలుగా ఉన్నాయి ఇవి, 7 మీటర్లుగా, 7 తాళం చేతులు ఇవి. ప్రళయములు. బ్రహ్మకు రాత్రి కలుగుసరికి అన్ని లోకములను, సూర్యుడును చంద్రుడును చీకటిలో లీనమైపోవు. ప్రళయ స్థితిని గురించి మనం వర్ణించుకున్నాం అంతకుముందు. అంటే అట్లాగా ఈ పృథ్వీ స్థితి, ఈ పృథ్వీ జలంలో కరిగిపోవటం. జలము అంటే పృథ్వీతో కలుసుకున్నటువంటి జలం ఏదైతే ఉందో అది అగ్నిలో కలిసిపోవటం, అక్కడి నుంచి అది వాయువులో కలిసిపోవటం, అక్కడి నుంచి అది ఆకాశంలో కలిసిపోవటం, ఇంకా మిగతా 2 కూడా కలిసిపోయి మొత్తంగా ఒక ముద్దలాగా అట్లాగా ఉండిపోవటం. ఎవరు? ఆ బ్రహ్మ యొక్క మనస్సులో. ఎవరైతే ఈ మొత్తాన్ని సృష్టించాడో వాడి యొక్క మనస్సులో. ఎందుకంటే ప్రళయం ఎవరికి? బ్రహ్మకి. మనకి నిద్ర ఎవరికి? నిద్రపోయిన వాడికి. మెలకుగా ఉన్నవాడికి ప్రళయం లేదు కదా. బ్రహ్మకు రాత్రి కలుగుసరికి అన్ని లోకములను, సూర్యుడును చంద్రుడును చీకటిలో లీనమైపోవుదురు. అప్పుడు విష్ణువు తన మహాశక్తిని సంకర్షణాగ్నిగా వ్యాపింపజేయును. ప్రళయాగ్ని 3 లోకములను దహించును. ఆ మంటల వేడి మహర్లోకం వరకును సోకును. దానిని తాళలేక మహర్లోక వాసులు జనలోకమునకు పోవుదురు. అప్పుడు భయంకరమైన వాయువు ఒకటి వీచును. అది ప్రళయ సముద్రమున పెద్ద పెద్ద అలలను లేపును. అలలతో నిండి దరికి చేరరాని స్థితిలోనున్న సముద్రము మిగిలిన లోకములను ముంచును. ఆ సముద్రముపై నారాయణుడు పవళించును. బ్రహ్మ రాత్రి కాలమున సూర్య చంద్రులు కూడా మాయామొగుట అనగా వారి నుండి వెలుగులు ఉపసంహరింపబడుట. 3 లోకములను ప్రళయాగ్ని దహించునని చెప్పబడినది. సూర్య చంద్రాదులలోనున్న అగ్నిని తనలో కలుపుకున్న అగ్నియు, వాయువును తనలో కలుపుకుని వాయువును, జలములు తనలో కలుపుకుని జలములు అను 3 రూపములను చీకటి యొక్క రూపాంతరము. భూమిని జలములు హరించుట, జలమును వాయువు హరించుట, వాయువును అగ్ని హరించుట జరుగును. ఘన పదార్థము ద్రవమగుననియు, ద్రవము వాయువగుననియు, వాయువు అగ్నియగుననియు భావము. ఇక మిగిలి ఉన్నది ఆకాశము. అందు మహర్లోకముండును.
దానికి దిగువ 3 లోకములను, పైన 3 లోకములను గలవు. దిగువ 3 లోకములను తనలో కలుపుకున్నప్పుడు ఆ లోకమందుల జీవులు దాని పై లోకములకు పోవద్దు. అంటే మహర్లోకానికి. లోకమున పాంచభౌతికమైన వస్తువేది దగ్ధమైనను వేడిమిగా వెలువడి వెలుగుగా మారు. దీనినే పైలోకమునకు పోవుట అందురు. మన దేహమందు కూడా ఇట్లే జరుగును. ఆహారము దగ్ధమై వేడిమి కారణముగా సప్తధాతుమయ శరీరముగా మారు. అందులో వేడిమి వలన మన ప్రాణము పోషింపబడును. అనగా వేడిమి ప్రాణముగా మారును. దాని నుండి ప్రజ్ఞ వ్యక్తమగును. ఇదియే మహర్లోకము నుండి జనలోకమునకు పోవుట. మనచే విడువబడిన దేహములకు కూడా నిట్లు ఊర్ధ్వగతి కల్పించుటకే దేహమును దగ్ధము చేయుట. ఇందు వర్ణింపబడిన ప్రళయము అనుదినము ఆహారాదుల పరిణామమున జరుగుచున్నది. దేహము విడుచున్నప్పుడు జరుగుచున్నది. ఆరోగ్యవంతుడు నిద్రించుచున్నప్పుడును జరుగుచున్నది. ఆరోగ్యవంతుడని ఎందుకన్నారంటే కలలు రావు కాబట్టి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు కాబట్టి. ఆరోగ్యం సరిగా లేకపోతే సరిగా నిద్ర పట్టదు, పెట్టినా కలత నిద్రగా ఉంటుంది. కాబట్టి ఆ నిద్రని మనం లెక్క చేయటానికి వీల్లేదు కాబట్టి, ఆరోగ్యవంతుడి నిద్రని మనం లెక్క చేస్తే అది ప్రళయంలోకి వెళ్ళినట్టుగా అవుతుంది. బ్రహ్మ నిద్రించుచున్నప్పుడు వాని దేహముల లోకములకును జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఒక అణువుని మొదలుకొని బ్రహ్మ వరకు ఒకే పద్ధతి జరుగుతూ ఉన్నది. అండ్ ఇదంతా ఒకటిలోనే జరుగుతుంది కాబట్టి పంచప్రాణములు. వాయువులనగా పంచప్రాణములు అనబడు సంకోచ వ్యాకోచాత్మకములైన స్పందనములు. ఇవి శ్వాసతో మిళితములై నిలబడరు. వాయువును నియమము చేయుట అనగా పంచప్రాణములను క్రమబద్ధముగా నిలిపివేయుట. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. వీనినే పంచవాయువులను కూడా అందురు. ఇవి స్పందనాత్మకములై సంకోచ వ్యాకోచ వ్యాపారములు కలిగి ఉండును. ఇందు మొదటి రెండును అనగా ప్రాణ అపానములు మన ఉచ్ఛ్వాస నిశ్వాసములకు కారణములు. ఉచ్ఛ్వాస నిశ్వాసమే మనం ద గ్రేట్ బ్రెత్, మహాశ్వాస. అదే మొదలవుతుంది అని అనుకుంటున్నాం మనం. మరి అది చేయటానికి ఆధారం ఈ పంచ ప్రాణాల్లో ఉన్న ప్రాణ అపానములు. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ సృష్టింపబడడానికి ముందున్నటువంటి వస్తువులుగా ఉన్నాయి. వీటిని ఆధారంగా ఈ ధర్మాలు, ఈ తత్వాలు, వీటి ఆధారంగా ఈ సృష్టి నిర్మాణం చేయబడుతుంది. అయితే అవి అక్కడే ఉంటాయా? సృష్టితో పాటు వీటితో పాటు సృష్టిలో కూడా అవి ఉంటాయి. సృష్టితో పాటు సృష్టిలో ఉండడమే కాకుండా మనలోనూ ఉంటాయి. సృష్టిలో భాగమైనటువంటి సమస్త జీవుల్లోనూ అవి ఉంటాయి. అక్కడెక్కడో ఉండడమే కాదు, అక్కడెక్కడో ఉండడం కాకుండా ఇప్పుడు మనకి ఇంటి నిర్మాణం జరిగింది. అయితే ఇంటి నిర్మాణం జరిగినప్పుడు దానికి సంబంధించి వస్తువులు ఉన్నాయి. మరి సిమెంటు, ఇసుక, ఇనుము, ఈ విధంగా పెయింట్లు కానీ రకరకాలు. ఇవన్నీ ఏమైనాయి? మరి వీటికన్నా ముందే ఉన్నాయి కావి. మనం నిర్మాణం చేయటానికి ఇల్లు నిర్మాణం చేయటానికి ముందే ఉన్నాయి. ఆ తర్వాత నిర్మాణం చేయబడింది. ఇప్పుడు ఎక్కడున్నాయి అవి? ఇంటిలో ఉండిపోయినాయి కదా. కాకపోతే పనివాళ్ళు దాంట్లో లేరు. పని వాళ్ళ యొక్క ఆ అంశాలు, పనివాళ్ళు వాళ్ళ చేత్తో ఇవన్నీ చేశారు, నిరంతరము దాని గురించి ఆలోచిస్తూ. కాబట్టి వాళ్ళ యొక్క అంశను అక్కడ వదిలేశారు. వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, కాకపోతే మనకు కనపట్లేదు. వాళ్ళ యొక్క అంశగా దాంట్లో రహస్యం మనకి తెలియకుండా నిగూఢంగా అలాగ దాగి ఉన్నదా. అంటే మొత్తం ఏదైతే ఎవరైతే నిర్మాణం చేశారో ఆ సమస్తము నిర్మాణం చేయబడిన దాంట్లో ఉంది. అట్లాగే ఈ సృష్టి కూడా, ఈ సృష్టికి ముందున్న వేటితోనైతే ఈ సృష్టి నిర్మాణం జరుగుతుందో అవన్నీ సృష్టిలో ఉంటాయి.
ఆ సృష్టిలో భాగమైనటువంటి జీవులందరిలోనూ అవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏవి చెప్పుకున్నా కానీ ఇవన్నీ సృష్టికి ముందు ఉన్నవి. ముందు ఉండడమే కాకుండా సృష్టితో పాటు ఉన్నవి. సృష్టి యందు మొత్తం నిండి ఉంది. సృష్టి అంతా నిండి ఉన్నది. సృష్టి యందంతా నిండి ఉండడమే కాకుండా సృష్టిలో ఉన్న అన్ని జీవుల్లోనూ అది నిండి ఉన్నది. ఇట్లా అర్థం చేసుకోవాలి మనం. అంటే మనమందరం ఇదంతా ఎందుకు ఇలాగ చెప్పుకుంటున్నామంటే ఏకత్వం కోసం ఏకత్వం. అందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళం అన్న విషయము రూఢి అవ్వటానికి. అవునా కాదా అని మనం నిర్ధారణ చేసుకోవటానికి. అందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళమని మనకు అవగతం అయితే గాని ఆ అనుభూతి కేసు మనం వెళ్ళటానికి వీలవ్వదు. నేరుగా మనకు అనుభూతి రావడం అనేది అత్యంత కష్టమైన విషయంగా ఉంటుంది. రావచ్చు, కానీ చాలా కష్టమైన విషయంగా. ఇట్లా మనం అవగాహనతో ముందు రూఢి చేసుకోవటం. ఒకదానికి సంబంధించిన వాళ్ళం అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. మరి వాటితోనే కదా మనమంతా నడుస్తున్నాం. ఈ దేహమంతా నడుస్తుందంటే ఇప్పుడు ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ దేహంలో ఉండి అలా నడుస్తుంది. ఆ వ్యాకృతులు, సప్త వ్యాకృతులు, మరి పంచప్రాణములు ఇవన్నీ సృష్టినే నడుపుతున్నాయి. సృష్టిలో ఉన్నటువంటి జీవులనే నడుపుతున్నాయి. వీటన్నిటికన్నా సృష్టి కన్నా ముందు ఉన్నాయి అవి. ఎవరిలో ఉన్నాయి? సృష్టికర్తలో ఉన్నాయి. అంతా ఒకడుగా జరుగుతుందిది అన్న దాంట్లోకి మనం ఒక నిర్ధారణ రావటం కోసం ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం. అంటే మన ఉన్న స్థితినే కొత్త స్థితి కోసం ఏమి కుదిరే పని కాదు. కొత్త స్థితి అనేది లేదు. ఉన్న స్థితే మర్చిపోయాం కాబట్టి గుర్తు చేసుకోవడానికి ఎన్ని గుర్తులు చెప్తున్నాం. మనం చూడండి ఏదో మర్చిపోతాం. పేరు గుర్తురాదు. అయితే ఆ మనిషి ఎవరో గుర్తుకు రారు. కనపడ్డాడు ఆ మనిషి. ఇక వాడు ఫలానా అని చెప్పడానికి ఎంత తంటాలు పడతాడు. ఎన్నో చెప్తే గాని, అవును రోయ్! అవునవును అని అప్పుడు గుర్తొస్తుంది వీడికి. అట్లాగా మనకు గుర్తుకి రావడం కోసం, మన స్థితి మనం గుర్తించడం కోసం, గుర్తుకు తెచ్చుకోవడం కోసం ఇన్ని రకాలుగా మనకి బోధిస్తూ ఉన్నారది. ఇన్ని విషయాల్ని మన ముందుంచుతున్నారు. ఏదో ఒకటన్నా గుర్తొస్తుందిలే అని. ఏదో ఒకటి విన్నప్పుడన్నా. ఉచ్ఛ్వాస, నిశ్వాసములు మనచే చేయించునవి గాని, మనము చేయనవి కావు. ప్రాణాపానములు అనే శక్తులేవైతే ఉన్నాయో అవి చేయిస్తున్నాయి ఇవి. అనగా కర్తృత్వము మన మనస్సునకు లేదు. అయినను మనస్సును వాని యందు పెట్టినప్పుడు కొంతవరకు మనము చేయు పనిగా వర్తించును. కొంతవరకనగా ప్రాణమునకు ముప్పు వాటిల్లకుండునంత వరకే. అంటే ప్రాణాయామం చేయమంటారు కదా! మనకి సామాన్యంగా ఈ సాధన చేసే వాళ్ళని శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ప్రాణాయామం చేయండి. ఇట్లాగా చెప్తుంటారు కాబట్టి, మరి శ్వాస గురించి మనం ఆలోచన చేస్తూ శ్వాసను కొంచెం అటు ఇటుగా చేయటం చేస్తాం. కుంభకం, రేచకం అనే అవి ఒక రకంగా చేస్తాం. ఒక ముక్కు రంధ్రం నుంచే పీల్చటం. ఒక ముక్కు రంధ్రం నుంచి వదలటం. ఇట్లా రకరకాలైన పనులు చేస్తుంటాం మనం. అయితే అది ఎంతవరకంటే కొంతవరకే. అసలైంది అది జరుగుతూ ఉంది. జరుగుతున్న పనిని మనం గమనించడం కోసం శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. అంటే నేను అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ దేహమంతా నేనని, ఆలోచనంతా నేనే అని, మాటలన్నీ నేనే అని, ఆహ్, చేతలన్నీ నేనే అని అనుకుని మనం అన్నీ మన మీద వేసుకుంటున్నాం గదా! మనం చూసేవాళ్ళం గాని చేసేవాళ్ళము కాదు అన్న దాంట్లోకి రావడం కోసం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ధ్యాస పెడితే ఏమైంది? అది జరుగుతుంటే మనం చూస్తూ ఉన్నాం అన్నట్టుగా అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి మాటలు అయి వస్తుంటే చూస్తున్నాం. మనకి తెలిసింది ఏదైనా గాని అది మనకి ఏం మనది కాదది. మనకి తెలిసిందేదైనా అది మనకన్నా వేరుగా ఉన్నది. మనం చూసేవాళ్ళమే గాని చేసేవాళ్ళం కాదు అన్న దాంట్లోకి రావడానికి. సాక్షిభూతుడుగా ఉన్నాం అన్న దానికి.
అంతకన్నా ఎక్కువ కాలం మనం బంధింపదలిచినచో ఉక్కిరి బిక్కిరి యగును. దేహంలోని ప్రాణశక్తి గాని, భౌతిక దేహము గాని, ఈ రెండిటికి గల సంబంధము గాని మనసునకు సంబంధించినది కాదు. మన పూర్వ కర్మకు సంబంధించినది. ఈ కర్మ జగత్కర్మ నుంచి మన మనస్సు మూటగట్టుకున్నది. జగత్కర్మ దైవమునకు అధీనము. ఇన్నిటితో మన మనస్సునకు గల సంబంధము మనలో నడుచుచున్న ప్రాణాపాన శక్తులతో ముడిపెట్టుకుని ఉన్నది. అందుకని ఎంతవరకు శ్వాస ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే జన్మించటం ఈ లోకంలో, మళ్ళీ శ్వాస ఎప్పుడు ఆగిపోవాలి ఈ లోకానికి సంబంధించి. అంటే శ్వాస ఆగదు, మనం ఇక్కడ చనిపోయినంత మాత్రాన శ్వాస ఆగదు. ఇక్కడ లేము కాబట్టి శ్వాస లేకుండా ఉండదు. మిగతా లోకాల్లో ఉంటాం మనం, ఎక్కడైనా కానీ శ్వాస జరుగుతూనే ఉంటుంది. మనం ఈ మరణించగానే కామ శరీరంలో ఉంటాం, అక్కడ శ్వాస జరుగుతుంది. కామ శరీరం రాలిపోయినా మానసిక శరీరంలో ఉంటాం, అక్కడ శ్వాస జరుగుతూనే ఉంటుంది. మానసిక శరీరం రాలిపోయినా కారణ శరీరం ఉంటుంది, అక్కడ శ్వాస జరుగుతూనే ఉంటుంది. శ్వాస జరగని ఈ సృష్టిలో శ్వాస జరగని ప్రదేశం లేదు. అందుకే ద గ్రేట్ బ్రెత్ అన్నది ఈ సృష్టికి ఆధారంగా అది ఉన్నది. ఈ సృష్టి నడవటానికి మనస్సును మన ఉచ్ఛ్వాస నిశ్వాసములపై నిలుపుట వలన మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు క్రమబద్ధములవు. నిలుపునప్పుడు మన కోపతాపాదులకు అట్లా నిలపలేదనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి శ్వాస గురించి మనం అసలు ఆలోచించట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? మన కోపతాపాదులకు భయభ్రాంతులకు బెదరుచు క్రమం లేని పద్ధతిలో లయ తప్పి వర్తించుతుంది. దాని వలన హృదయ స్పందనము కూడా లయ తప్పుచుండను. ఇది రోగమునకు శోకానుభూతికి కారణమగును. ఇట్టి శోకానుభూతి నుండి విమోచనము చెందదలిచిన సాధకుడు మొదట మనసు ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై నిలుపవలెను. అనగా అవి ఎట్లు జరుగుచున్నవో మనస్సుతో గమనింపవలెను. అంతేగాని వాటిని ఎట్లాగా పీల్చాలి అట్లాగా కాదు, అది జరుగుతున్న దాన్ని గమనించటం. అవి ఎలా జరుగుతున్నాయో గమనించు అనేటప్పటికల్లా, గమనించటం అనేటప్పటికి ఏమైంది? ఇప్పుడు ఎట్లాగైతే మనం పాఠం వినటానికి ఎలా కూర్చున్నాం, హాయిగా విశ్రాంతిగా కూర్చున్నాం. అదే మనందరం ఈ సమావేశం జరుగుతుంది, అక్కడ అధ్యయన కార్యక్రమం జరుగుతుంది, పలానా చోటకి రండి అంటే అందరము అక్కడికి వెళ్ళాలి. అందరూ మనం ఒకళ్ళకొకళ్ళము కనబడుతూ ఉంటాము. దాంతో అందరూ ఎంతో జాగ్రత్తగా ఒత్తుకుని కూర్చున్నట్టుగా అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడేంటి, హాయిగా విశ్రాంతిగా మనం ఒక్కళ్ళమే ఉన్నాం, కాళ్ళు బార జాపుకున్నాం, మంచం మీద పడుకున్నాం, ఎట్లోకట్లాగా కుర్చీలో కూర్చున్నాం, ఎట్లా వీలుగా ఉంటే ఎలా హాయిగా మనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పూర్తి సౌకర్యంగా ఉందో అట్లా కూర్చుని వింటున్నాం హాయిగా. అట్లాగా ఆ విధంగా మనం అంటే గమనించటం, అంతేగాని దాన్ని అట్లా చేయటం ఇలా చేయటం కాదు. శ్వాస ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉండడం. మనస్సుతో గమనింపవలను. గమనించుచు ప్రశాంతముగా ప్రసన్నముగా మృదువుగా మందగమనమున శ్వాస పీల్చుట విడుచుట చేయవలను. అంటే ఆ శ్వాసని కొంచెం ఇప్పుడు, ఎందుకంటే శ్వాస దగ్గరే ఉంది, అదొక తాళం చెవి మనకి. శ్వాస గనక మనం చక్కగా దాన్ని గమనించగలిగితే మొత్తానికి ఆధారమైనటువంటి ఈ 2 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనందరము శ్వాసిస్తున్నామంటే అర్థం ఏంటి? ఈ స్పేస్, ఈ చోటు శ్వాసిస్తుంది కాబట్టి మనం కూడా శ్వాసించగలుగుతున్నాం. ఎందుకంటే మనం పీల్చాలి అంటే ఒక చోట నుంచి రావాలి కదా, బయట నుంచి రావాలి మనకి. బయట నుంచి రావాలి అంటే ఒకళ్ళు పంపించాలి మనకి. కాబట్టి బయట నుంచి ఒకళ్ళు వదిలితే మనకి, అప్పుడు మనం లోపలికి పీల్చుకోగలుగుతాం. పీల్చుకున్నది ఎలా పీల్చబడుతుంది? అది లోపల ఒకటి ఉండి లాగాలి. ఊరికే దానంతటగా అది వెళ్ళిపోతుందా? మనం మనంతటా ఊరికే దానంతటా అది వచ్చి కూర్చున్నాము మనం.
ఒక కార్యక్రమం ఉంది, పలానా సమయము, పలానా లింక్ ద్వారా ఈ స్కైప్ లో కలుసుకుందాం అని మనం అనుకుంటాం వల్ల ఇక్కడ కూర్చున్నాం మనం. అదే ఏమి అనుకోకుండా అలాగ కూర్చుంటాం మనం. అట్లాగే లోపల ఎవరో ఒకళ్ళు లాగేవాళ్ళు లేకపోతే ఆ శ్వాసను మనం ఎలా పీల్చగలం? కాబట్టి లోపల ఒక సెంటర్ ఉంది. ఆ కేంద్రం ఏంటి? లోపలికి ఆ గాలిని పీల్చుకునే లోపలికి లాగే గాలి అది. లోపలికి లాగే సెంటర్. అది లాగినప్పుడు అది ఎందుకు లాగుతుంది? తన దగ్గర లేదు గాబట్టి. అంటే అంతకుముందు ఏం జరిగింది? ఉన్న గాలిని వదిలేసిందది. ఉన్న గాలిని వదిలేసేటప్పటికల్లా ఖాళీ ఏర్పడిందక్కడ. ఆ ఖాళీలోకి మళ్ళీ గాలి రావాలి. అందుకని అది లాగటానికి చూస్తోంది. మనం వదిలిన గాలి ఏమైంది? అవతల మొత్తానికి సంబంధించిన చోటు గూడా శ్వాసిస్తుంది గాబట్టి, చోటులో ఉన్న కేంద్రం అది తీసేసుకుంది. అది తీసుకొని మరి అది దానికి ఒక లోపల ఒకడున్నాడు గదా! ఈ చోటు మొత్తానికి సంబంధించి విశ్వపురుషుడు అంటున్నాం మనం. ఈ చోటు మొత్తాన్ని. ఆ విశ్వపురుషుడిలో శ్వాస జరుగుతుంటే, ఆయనలో మనం భాగంగా ఉన్నటువంటి మనకు గూడా అదే పద్ధతిలో శ్వాస జరుగుతుంది. ఆయన వదిలినప్పుడు మనం తీసుకోవటం, మనం వదిలినప్పుడు ఆయన తీసుకోవడం. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మా ఇద్దరిలోనూ ఒకడు ఉన్నాడు. ఏది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏంటంటే, చోటు గాలి వదిలితేనే మనం గాలి పీల్చుకుంటాం. అవును. చోటు గాలి వదలలేదు మనకి. దాంతో గాలి పీల్చుకోవడానికి లేకపోవడంతో సిగ్నల్ లేక ఆగిపోయింది. ఇప్పుడు గాలి వదిలింది అది. ఇప్పుడు పీల్చుకున్నాం మనం. మళ్ళీ యథాతథంగా కార్యక్రమంలోకి వచ్చాం. అదే సదానందమూర్తి గారు ఇప్పుడే కనెక్ట్ అయ్యాను స్పేస్ అన్నారు. మీద ఆధారపడుతున్నాం అన్నట్టుగా. ఆయన ఇప్పుడే కనెక్ట్ అయ్యాను అయ్యో అనుకుంటూ పోయారు పాపం. ఏదైనా ఒక సత్యాన్ని చెప్పడం కోసం, ఒక విషయాన్ని మనకి వివరించడానికి ఇటువంటివి జరుగుతాయి. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి చెప్పుకుంటున్నాం. చెప్పుకునేటప్పుడు ఇది ఎలా జరుగుతుంది? మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు చోటుతో అనుసంధానమై జరుగుతుంది. చోటు వదిలినప్పుడే మనం పీల్చగలుగుతాం. అవును. ప్రాణాయామం మందగమనమున శ్వాస పీల్చుట విడుచుట చేయవలెను. శుచి అయిన ప్రదేశమున కూర్చుండి అనుదినము ఒకే సమయమునకు సాధకుడి సాధన చేయవలెను. అంటే ఒకే చోట ఒకే సమయము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సేమ్ ప్లేస్ సేమ్ టైం. దానివల్ల ఏమవుతుందంటే, దీనికి సంబంధించిన దేవతా శక్తులు, దైవీ శక్తులు మనకి సహాయం చేయడానికి వస్తాయి. అదే మనం రకరకాలుగా ఏదో మనకు తోచినప్పుడు చేస్తూ ఉంటే అవి మనకు వచ్చి సహాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ సేమ్ ప్లేస్ సేమ్ టైం, ఒకే ప్రదేశము ఒకే సమయము. దాదాపుగా ఇప్పుడన్నా సమయం తప్పనిసరి మనకి ప్లేస్ మారుస్తూ పర్లేదు, సమయం మాత్రం మార్చకుండా. అంటే ఎక్కడున్నా కానీ ఆ సమయానికి మనం చేయాలి అని అన్నట్టుగా. దీనిని మరలా చేయుచుండుటను అభ్యాసము అందు. దీని వలన మనస్సు ప్రాణ అపాన శక్తులతో సఖ్యము చేయును.
కొంతకాలమునకు ఏకమగును. ఈ విధముగా వాయువులను నియమింపవలెను. మొదటి 2 వాయువులైన ప్రాణ అపానములతోనే మనస్సుకు సంబంధము. మిగిలినవి మనస్సుతో ముడిపెట్టుకొనలేదు కనుక వానిని గురించి చింతింప పని లేదు. మనస్సు లయమగుచున్న కొలదియు మిగిలిన వాయువులు కూడా క్రమబద్ధంలో ఉన్నాయి. ఈ విధంగా పంచ ప్రాణములకు సంబంధించిన విషయం. అలాగే మన్వంతరాల గురించి అది రేపు చెప్పుకుందాం. మన్వంతరములు 131. మన్వంతరము. ఈ సృష్టి సప్తలోకముల వ్యాప్తిగా నేర్పడునని వేదములందును ఉపనిషత్ పురాణ ఇతిహాసములందును చెప్పబడింది. అగ్నిహోత్రుని వంశం వారు 49 మంది అని భాగవతము, భారతము మిగిలిన పురాణములందును వర్ణింపబడింది. ఈ అగ్నులందరూ జీవ సృష్టికి మూలమైన వెలుగులు. వాటిని ఏం చేశారు? మనము వ్యక్తులతో పోల్చడం జరిగింది. వానిని అనుసరించి 7 × 7 49 ఈ సృష్టి మూల కథ వివరింపబడినది. బ్రహ్మాండము అనబడు పిండము ఫోటస్ దితి గర్భమున పెరుగుచుండగా ఇంద్రుడు గర్భమున ప్రవేశించి వజ్రముతో కొట్టినట. ఇది అట్లా కథలుగా మనకి పొడుపు కథల్లాగా చెప్పుకొచ్చారు. సృష్టి రహస్యాలన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. ఆ కథల్లో నుంచి మనం తీసుకోవాలి. ఇంద్రుడు గర్భమున ప్రవేశించి వజ్రముతో కొట్టినట. పిండము 7 ముక్కలై రోధించినది. ఇంద్రుడు మారుదా 7వ అని పలికనట. అప్పుడు వారు మరుత్తులై సృష్టిలోనికి దిగి వచ్చినట. ఈ వేద శాస్త్ర దర్శన వ్యాఖ్యానమైన కథ వాల్మీకి రామాయణమున విశ్వామిత్రునిచ్చే రామ లక్ష్మణులకు చమత్కారముగా చెప్పబడినట్లు బాలకాండలో ఉన్నది. ఈ లెక్కల నుండియే 7 జాతుల సృష్టి జీవులు కాలక్రమమున పరిణామము చెందుతున్నారు. అందు 4వ జాతి నొడిమి జాతి. అంటే అందే దేహ నిర్మాణము, స్త్రీ పురుష భేదము పుట్టును. ఈ సమన్వయము నందలి విశేషాంశములన్నీ సవిస్తరముగా ఎలినా పెట్రోనా బ్లెవెట్స్కీ రచించిన గుప్త విద్య సీక్రెట్ డాక్టర్ అను గ్రంథమును చదువుకొనవచ్చును. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు ఉన్నాయి, అది రేపు చెప్పుకుంటాం. ఇది అక్కడ ఈ భాగవతంలో ఈ కథని వర్ణిస్తూ దాంట్లో ఉన్న రహస్యాలు ఏంటనేది వివరించారు, రహస్య ప్రకాశం చేశారు. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్